నమస్తే, వెల్కమ్ టు జేకే టీవీ. నేను శ్రీదేవి. తెలుగు సినీ ఇండస్ట్రీలో ఇప్పటి వరకు చాలా మంది హీరోలు మంచి విజయాలను సాధిస్తూ ముందుకు దూసుకువెళ్తున్న విషయం మనందరికీ తెలిసిందే. మహేష్ బాబు లాంటి నటుడు కూడా తనకంటూ ఒక ఐడెంటిటీని సంపాదించడంలో కీలక పాత్ర వహిస్తూ వస్తున్నాడు. మరి ఇలాంటి సందర్భంలోనే ఆయన నుంచి వస్తున్న ప్రతి సినిమా కూడా ప్రేక్షకుల్లో విపరీతమైన అంచనాలను సాధిస్తూ ఆయనకంటూ ఒక ఐడెంటిటీని క్రియేట్ చేసుకునే విషయంలో కీలక పాత్ర వహిస్తూ వస్తున్నాడు. ఇక ఇలాంటి క్రమంలోనే ఇక మీదట ఆయన చేయబోయే సినిమాలన్నీ పాన్ వరల్డ్ లో తెరకెక్కబోతున్నట్లుగా తెలుస్తున్నాయి. ఎందుకంటే ప్రస్తుతం ఆయన రాజమౌళితో పాన్ వరల్డ్ సినిమా చేస్తున్నారు. కాబట్టి ఇక మీదటి నుంచి అలాంటి సినిమాలు చేయడానికి ఆయన ఎక్కువగా ఆసక్తి చూపించే అవకాశాలు కూడా ఉన్నాయి. నిజానికి అతనికి హాలీవుడ్ నుంచి ఒక సినిమా చేసే అవకాశం కూడా ఉన్నాయి. ఇక ఇదిలా ఉంటే జూనియర్ ఎన్టీఆర్ లాంటి హీరో సైతం తెలుగులో మంచి గుర్తింపును సంపాదించుకున్నారు. ప్రస్తుతం పాన్ ఇండియాలో స్టార్ హీరోగా సినిమాలు చేస్తూ వస్తున్నారు. ఇక తను చేస్తున్న సినిమాల విషయంలో చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తూ ఉంటారు. ఎందుకంటే ఒక సినిమాని అంచనా వేసి ఆ సినిమా ఏ రేంజ్ లో సక్సెస్ సాధిస్తోంది అనేది తెలుసుకోవడంలో ఆయన కీలక పాత్ర వహిస్తూ వస్తారు. వరుసగా 7 సినిమాలతో ఎవ్వరికి సాధ్యం కాని ఒక అరుదైన రికార్డును కూడా క్రియేట్ చేశారు. ఇక ఇప్పుడు మహేష్ బాబు కంటే మరికొన్ని విషయాల్లో జూనియర్ ఎన్టీఆర్ చాలా బెటర్ అని కొంతమంది సినీ మేధావులు వాళ్ళ అభిప్రాయాన్ని తెలియజేస్తున్నారు. ఎందుకు ఏంటా విషయం అంటే, మహేష్ బాబుకి విపరీతమైన మొహమాటం అయితే ఉంటుంది. కానీ ఎన్టీఆర్ ఎలాంటి మొహమాటాలకు లేకుండా ఎవరి ముందైనా సరే అనార్గళంగా మాట్లాడుతూ ప్రతి ఒక్కరికి సమాధానం చెబుతూ ముందుకు సాగుతూ ఉంటారు. ఇక మహేష్ బాబు ఎక్కువగా బయటకు రావడానికి ఇష్టపడరు. కానీ జూనియర్ ఎన్టీఆర్ మాత్రం ఎక్కువగా తన అభిమానులతో గడపడానికి గాని ప్రేక్షకులతో మమేకం అవడానికి గానీ ఆసక్తి చూపుతూ ఉంటారు. మరి వీళ్ళిద్దరూ బయట మంచి ఫ్రెండ్స్ అయినప్పటికీ వీళ్ళిద్దరిలో తేడాలు మాత్రం ఇవే అని చెప్పాలి. అందుకే జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు అతనికి చాలా సన్నిహితంగా ఉంటాడు. కానీ మహేష్ బాబు మాత్రం అభిమానులతో పెద్దగా కలవరు అనేది ఒక రూమర్ అయితే అతని మీద ఉంది. ఇటువంటి మరెన్నో వీడియోస్ కోసం జేకే టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. Hi guys, subscribe to JKTV. Subscribe to JKTV. Please subscribe to JKTV. Subscribe to JKTV. Hi, Andarki Namaskaram. Please subscribe JKTV. Andarki Namaskaram. Please like, share and subscribe JKTV.